మారుతి నగర్ లో వెలిసిన ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి అనంతర ఉత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో 14వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించగా ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రత్యేక అభిషేకాలు, ఆకు పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు కాకానికి ఘన స్వాగతం పలికి పూర్ణ కుంభంతో సత్కరించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ హనుమంతుడు భక్తి, శక్తి, సేవలకు ప్రతీక అని ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టుకోవాలని అన్నారు. ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చాం కాబట్టి ఆంజనేయ స్వామి సన్నిధిలోనే కొన్ని విషయాలు ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఆలోచన. ఈరోజు మీరు చెప్పినటువంటి మాట ఏదో ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనేక మంది భూములు మాకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదో ఆక్రమించారు రకరకాలుగా. నేను ఆంజనేయ స్వామి సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నా, ఎక్కడన్నా మా ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసినటువంటి హయాం ఒక్క సెంటు భూమి ఎవరి దగ్గరైనా అన్యాక్రాంతం చేయడం కానీ ఎవరి దగ్గరైనా దానికి సంబంధించి నేను లాలించబడ్డాను కానీ ఇక్కడెక్కడ పాపం అంకేగౌడు మనవుడు ఉన్నాడు. పొదలకూరులో అతి ప్రాచీనమైనటువంటి ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానం. అనేక మంది భక్తులు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి పూజలు ఆచరించేటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా హనుమత్ జయంతితో ప్రారంభమైనటువంటి ఈ పూజా కార్యక్రమాలు, విశేషమైనటువంటి పూజా కార్యక్రమాల ఉత్సవాలు ప్రతి మంగళవారం కులాల వారీగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఉభయాన్ని స్వీకరించి వైభవంగా ఈరోజు ఆ ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి పూజలు అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా గతంలో ఒకసారి వచ్చి దేవుని దగ్గర ఆంజనేయ స్వామికి రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించేటువంటి భాగ్యం కలిగింది. మరలా ఈరోజు గిరిజనులు ఎంతో వైభవంగా ఈరోజు మమ్మల్ని అందరిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గిరిజన కుటుంబాలు ఎంతో భక్తి శ్రద్ధలతో తమ పేదరికంతో పని లేకుండా స్వామివారికి సేవ చేయాలనేటువంటి ఒక పట్టుదల లక్ష్యంతో ఈరోజు పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గిరిజనులందరికీ, గిరిజన కుటుంబాలకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఆ కుటుంబాల పట్ల ఆంజనేయ స్వామి ఆశీస్సులు,
ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆయన కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని చెప్పి లేదు. దానికి సంబంధించి గోవర్ధన్ రెడ్డి పలానా అవకతవకలు పలానా అధికారి చేత చేయించాడు, రుజువు చేయి, మాట్లాడు, నోరుందని ఇష్టారీతిగా మాట్లాడు. దైవ సన్నిధికి వచ్చినప్పుడు కూడా నోటుకుండా అబద్ధాలు చెప్పి రాజకీయ ప్రయోజనాలు రాజకీయ లబ్ధి ఆశించేటువంటి మాటలు మాట్లాడడం సంబంధించిన కాదు, సరికాదు. కాబట్టి ఏ రోజైనా నీతిగా నిజాయితీగా బ్రతికాను తప్ప నీలాగా ఇతరుల సొత్తు కోసం బ్రతికేటువంటి పరిస్థితి కూడా రాదు అనేటువంటిది ఆంజనేయ స్వామి సాక్షిగా ఈరోజు చెప్పాలనుకున్నా. అందుకే ఈరోజు అందరి సమక్షంలో ఆ ఆంజనేయుడి సమక్షంలోనే వాస్తవం తెలియజేయాలని సంబంధించి మాట్లాడడం జరిగింది. కాబట్టి నువ్వు కనుక నీతి నిజాయితీ ఉంటే నేను ఈరోజు చెప్తున్నా, ఆంజనేయ స్వామి సన్నిధిలో ఎవరి దగ్గర ఈ పొదలకూరుకు సంబంధించి లేఅవుట్లు నువ్వేం చెప్పావు, పొదలకూరులో లేఅవుట్లు వేసారు, అట్లా దోచుకున్నారు, ఎట్లా దోచుకున్నారు అన్నావు. నువ్వు ఈరోజు అధికారంలోకి వచ్చావు, వాటి మీద విచారణ జరిపించు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదని చెప్పి ఆంజనేయ స్వామి దగ్గర ఒక మాట చెప్పు, ఎవరి దగ్గర నేను తాకలేదని చెప్పు. లేదా నాకు సంబంధించినటువంటి దాంట్లో రావుల అంకేగౌడకు సంబంధించినటువంటి పొలంలో నాకు వాటా ఉందని నువ్వు చెప్పినటువంటి దానికి ఎస్ నేను చెప్తున్నాను వాటా ఉందని చెప్పి మాట్లాడు, ఆంజనేయ స్వామి ముందు నిలబడి మాట్లాడు, ఎక్కడో మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. ఇది సరైనటువంటి పద్ధతులు కాదు. రాజకీయంగా నువ్వు మాట్లాడు, రాజకీయంగా నీకు నేను సమాధానం చెప్పగలను. దైవ సన్నిధికి వచ్చినప్పుడు ఆ దైవ సన్నిధిలో దైవ చింతనతో ఉండాలి తప్ప నువ్వు వచ్చినటువంటి వాడు నేను ఎంత హుందాగా వ్యవహరించిపోయాను, నీ మీద నాకు ఎన్నున్నా సరే బయట మాట్లాడతాను తప్ప ఆంజనేయ స్వామి పూజ చేసిన తర్వాత మాట్లాడకూడదు. ఓ పవిత్రమైనటువంటి ఆలోచనతో పవిత్రమైనటువంటి లక్ష్యంతో పాజిటివ్ ఎనర్జీతో ఉంటాం. నీ అక్క సంత ఏదేదో మాట్లాడావు, నేను చెప్తున్నా అదే ఆ అంకేగౌడికి సంబంధించినటువంటి దశేగౌడి స్థలంలో ఎన్నిసార్లు నువ్వు టిఫిన్లు భోజనాలు చేసి ఇది ఏళ్ళకి సంబంధించినటువంటి ఆ రోజు పాపం వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు, మేము కాంగ్రెస్లో ఉన్నాం, ఉన్నా సరే ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఈ భూమిని లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు, నేను అడ్డుకుంటానని చెప్పి ఎన్నిసార్లు ఆ పచ్చటి పొలంలో నువ్వు టిఫిన్లు చేసి భోజనాలు చేసి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే నీ నోరు నీకు అనుకూలంగా ఉంటే ఒక మాట, వ్యతిరేకంగా ఉంటే ఒక మాట చెప్పు. నేను ఎప్పుడు దానికి అనుకూలంగా మాట్లాడలేదు ఆ పొలానికి సంబంధించి వాళ్ళకని చెప్పు. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా దేవుడితో పెట్టుకోవుతుంది. దేవుడు పొలాలు కాజేసేవు దేవుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే విమర్శలు చేశాడో వాటికి ప్రజలకు తెలియాలి. కాబట్టి ఎక్కడ ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి రక్షకుడుగా వాచ్మ్యాన్ డ్యూటీ చేశాను తప్ప ఎక్కడ ఒకరి పొలం ఒకటి పెంచాలని కానీ ఒకరికి సంబంధించి కానీ ఒకరిది కానీ నేను చెప్తున్నా, నాకు తెలిసి ఆంజనేయ స్వామి సన్నిధిలో ఒక్క సెంటు పొలమైనా సరే ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు చేయడానికి నేను ప్రోత్సహించున్నా ప్రయత్నించున్నా అధికారులకు చెప్పి ఉన్నా, ఆంజనేయ స్వామి చూసుకుంటాడు. ఇలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటకు విలువలే. కాబట్టి ఏదైనా సరే ఒక వ్యవహారం మాట్లాడేటప్పుడు ఏదో నేను మాట్లాడేస్తున్నా బురద తల్లేస్తున్నా జరిగిపోతుంది అని అనుకోకుండా ఏదైనా నీతిగా నిజాయితీగా నిబద్ధతతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తూ, రెండోసారి నీకు సమాధానం చెప్పడానికి నన్ను ఆంజనేయ స్వామి పిలిచాడేమో అని భావన కలిగింది నాకు. లేకపోతే నీలాంటి సంస్కారహీనుడిని కాదు, నేను మాట్లాడి ఉండేవాడిని కాదు ఈరోజు. కాబట్టి వాటికి సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రావడం, దానికి సమాధానం చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి గిరిజన కుటుంబాలు ఈరోజు పాపం ఎంతో భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఈరోజు ఎన్ని పనులున్నా సరే ఈరోజు ఖచ్చితంగా పేద గిరిజన కుటుంబాలు భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలి. వాళ్ళతో కలిసి ఆంజనేయ స్వామి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శోభాయమానంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి గిరిజన కుటుంబాలకి, నా గిరిజన సోదరులు అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా పొదలకూరు మండల ప్రజల మీద ఉండాలని, పొదలకూరు మండల ప్రజలు అన్ని విధాల అభివృద్ధి చెందాలని రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు మరలా ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన అవసరం. పొదలకూరుకు సంబంధించినటువంటి దాంట్లో ఏమి చేశారు అభివృద్ధి అని నేను అనేక సందర్భాల్లో చెప్పాను. నేను అభివృద్ధికి సిద్ధమంటే అభివృద్ధికి సిద్ధమా బహిరి ఆంజనేయ స్వామి దేవస్థానానికి నేను రావడం, దర్శించుకోవడం, ఆ రోజు అందరికీ మేలు జరగాలి అని చెప్పి చెప్పడంతో పాటు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి కూడా ఆ రోజు ప్రార్థించాను. అయితే నేను మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత సోమిరెడ్డి రావడం, ఆయన కూడా దేవుడికి పూజలు చేయడం. సాధారణంగా ఏదైనా సరే ఒక భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వాటి గురించి మనం మాట్లాడుతాం. రాజకీయాల్లో వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఉంటాయి, వ్యక్తిగతమైనటువంటి దూషణలు ఉంటాయి, పరస్పర ప్రత్యర్థులుగా ఉండేటువంటి వాళ్ళు విమర్శలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దేవుడి సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆ సాంప్రదాయం, ఆ సంస్కారాన్ని పాటించి ఎవరిమైనా సరే
దేవుని కృపా కటాక్షాలకి పాత్రులయ్యేటువంటి విధంగా మనం వ్యవహరించాలి తప్ప వాటికి భిన్నంగా వ్యవహరించడం సంస్కారం కాదు, సాంప్రదాయం. అయినా సరే వీటన్నిటినీ పక్కన పెట్టి ఆ రోజు బహుశా ఆయనకి జనం రాలేదని బాధేసిందో, ఆ రోజు 2 పోటీలు ప్రోగ్రాంలో పోటాపోటీకి జరిగింది. మొదట నేను రావడం జరిగింది, ఆ తర్వాత ఆయన రావడం జరిగింది. జనాలు చాలామంది చెప్పారు మీరు వచ్చినటువంటి జనాభాలో 10% కూడా రాలేదు ఆ రోజు. మరి ఆ ఆక్రోశంలో మాట్లాడాడు, దేంట్లో మాట్లాడాడు కానీ ఆ రోజు ఒక మాట మాట్లాడి వెళ్ళాడు. ఈ భూతందాకు సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారికి మంచి బుద్ధి ప్రసాదించి ఆయన ఆధీనంలో ఉండేటువంటి భూములన్నీ పేదలకు పంచాలని చెప్పి నేను ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నానని చెప్పేసారు. బహుశా నేను మరలా 2వ వస్తానని అనుకోలే. ఆంజనేయ స్వామి మళ్ళీ వాటికి సమాధానం చెప్పడానికి నన్ను పిలిపించినట్టుగా నేను భావిస్తున్నాను ఈరోజు. లేకపోతే ఇప్పుడు 2 సార్లు ఉత్సవాల్లో పాల్గొని నుంచి ఒక సగం భూమి నేను కొట్టేయడానికి ప్లాన్ చేశాను. నీకు ధైర్యం ఉంటే ఇదే ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర నేను నిలబడి మాట్లాడినట్టే. ఎందుకంటే ఆంజనేయ స్వామి దగ్గర ఎవరు అబద్ధాలు మాట్లాడాలని ఇద్దరు గారు చచ్చిపోతారు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడి, నేను అది ఆలోచించే మాట్లాడతాను. నిలబడి ఎక్కడైనా కనీసం ఇవ్వడం తీసుకోవడం పక్కన పెడితే అటువంటి ఆశించేటువంటి ఆలోచనైనా నాకు వచ్చిందా? ఆంజనేయ స్వామి ముందు నిలబడి చెప్తాను, నువ్వు సమాధానం చెప్పు. నేను అనేక సందర్భాల్లో ఏం చెప్పా, సర్వేపల్లి నియోజకవర్గం పుట్టిన తర్వాత ఈ పొదలకూరు మండలంలో లేఅవుట్ల దగ్గర ఏ ఎమ్మెల్యే అయినా డబ్బులు తీసుకున్నాడా? కాబట్టి నువ్వు ఇదే ఆంజనేయ స్వామి దగ్గర నిలబడి నేను కానీ నా కుటుంబం కానీ ఒక లేఅవుట్ దగ్గర ₹1 తీసుకోలేదు పొదలకూరులో ప్రమాణం చేస్తావా? చెప్తావా? మాట చెప్తావా? ఒకటి. రెండోది నేను చెప్తున్నా, ఇక్కడ సంబంధించి ఈరోజు కొత్తగా వేసినటువంటి ఇస్కాన్ సిటీతో సహా ఆంజనేయ స్వామి సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నా, ₹1 ఒక్కరి దగ్గర నేను ఆశించింది లేదు, తీసుకున్నటువంటి పరిస్థితి లేదు, అవినీతికి పాల్పడాలి. దాని మీద నిలబడి మాట్లాడు. అదేవిధంగా ఈరోజు చెప్పే అధికారులని నేను మరలా చెప్తున్నా, ఏ ఒక్క అధికారినైనా సరే మా వాళ్ళు కొంతమంది బాధపడ్డారు, మీరు గట్టిగా చెప్పడం లేదన్న. మీరు ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా మీకు చేతనైనంత సహాయం చేయండి, చేయగలిగినటువంటి పని వెంటనే చేయండి అని చెప్పాము తప్ప, కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని, ఆర్డీఓల దగ్గర పెట్టుకుని ఎంఆర్ఓలతో మాట్లాడారు తప్ప మీరు చట్టానికి విరుద్ధంగా చేయమని చెప్పింది లేదు, వాళ్ళు చేసింది లేదు. ఈరోజు ఎటువంటి అరాచకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావంటే నీ నోటికి ఏదొస్తే ఏది మాట్లాడుతున్నావు కాబట్టి, నీ నోరు అబద్ధాల మయమైపోయింది కాబట్టి ఈరోజు ఎందుకు చెప్పానంటే, ఇదే దేవస్థానం దగ్గర నువ్వు మాట్లాడి పారిపోవడం కాదు, ఇదే దేవస్థానానికి మరలా రా, దేవుడి దగ్గర పూజ చెయ్యి, పూజ చేసి ఆ రోజు నువ్వు మాట్లాడు. ఏమన్నా మాట్లాడాలా? గోవర్ధన్ రెడ్డికి, దశీ గౌడ్కి సంబంధించి, వాళ్ళ అంకే గౌడ్ గారికి సంబంధించినటువంటి ఇంద్రసేన గౌడ్కి సంబంధించినటువంటి దానిలో వాటా ఉంది, మాట్లాడి ఈరోజు వచ్చి నువ్వు మాట్లాడు. ఆ తర్వాత నువ్వు ఆంజనేయ స్వామి ఫలితం చూడు, లేదు నేను ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్లో డబ్బులు తీసుకోలేదు, మాట్లాడి ఇది వేదిక ప్రకటించమంటే పలాయనం చెత్తకించి పారిపోతుంది. కాబట్టి మరొకసారి చెప్తున్నా, ఈరోజు పొదలకూరుకు సంబంధించి ఎక్కడ మట్టి రోడ్డు అనేటువంటిది లేకుండా సిమెంట్ రోడ్డు చేసాం. ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ అవకాశం ఉంది సైట్లను చేసాం. అవసరమైనటువంటి ₹1,00,000 విలువైనటువంటి ఇళ్ల మీద వెళ్తున్నటువంటి లైన్లు మార్పించాం, ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్ళు నిర్మించి ఇచ్చాం. ప్రధానమైనటువంటి రహదారి గుంతలమైపోయి నీళ్లు నిలుపుతుంటే వాటికి సంబంధించినటువంటి దాంట్లో సిమెంట్ రోడ్డు వేయించాం. పొదలకూరు నగరంగా ఉన్న బయట కానీ, పొదలకూరుకు వచ్చేటువంటి నెల్లూరు రోడ్డు కానీ, పొదలకూరు నుంచి పోయి సంగం రోడ్డు కానీ, పొదలకూరు నుంచి పోయి రాపూర్ రోడ్డు కానీ, పొదలకూరు నుంచి పోయి సోమసల్ రోడ్డు కానీ, పొదలకూరు నుంచి పోయి మనుబోలు రోడ్డు కానీ, వీటన్నిటినీ దాదాపుగా ₹50 కోట్ల ఖర్చు పెట్టి ఆ రోజు మరమ్మతులు చేయించడం జరిగింది. ఈరోజు తమరి హయాం వచ్చిన తర్వాత పాపం ఆటో వాళ్ళు కానీ, మోటార్ బైక్ వాళ్ళు కానీ రోజు యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి, కనీసం వాటికి రిపేర్లు కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పొదలకూరులో జరిగినటువంటి అభివృద్ధి మీదైనా, ఆంజనేయ స్వామి సన్నిధిలో నుంచి మాట్లాడుతున్నా, బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా, నీ హయాంలో జరిగినటువంటి అవినీతి, మా హయాంలో జరిగినటువంటి అవినీతి మీదైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచన చేసి మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖానే పడుతుందని చందంగా తయారవుతుంది. కాబట్టి దయచేసి ఇక మీదటైనా దేవుడి సన్నిధిలోనైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది, మీ కుటుంబానికి కూడా మంచిదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి గిరిజన కుటుంబాలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అదేవిధంగా పొదలకూరు పట్టణ ప్రజలకి, గిరిజన కుటుంబాలకి, ప్రజలందరికీ కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అన్ని కుటుంబాలు ఆయన కృపా కటాక్షాలతో శోభాయమానంగా వర్ధిల్లాలని, సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ప్రజలందరూ సంతోషంగా జీవించాలని చెప్పి మరొకసారి ప్రార్థిస్తూ, నన్ను ఆహ్వానించి ఈరోజు స్వామివారి సేవా కార్యక్రమాల్లో భాగస్వామిని అయ్యేటువంటి భాగ్యం కలిగించినటువంటి గిరిజన కుటుంబాలకి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను.